హలో అండి, అందరికీ నమస్కారం. మా డ్రాగన్ ఫ్రూట్స్ ఫ్లవర్స్ గురించి చెప్తూనే ఉన్నాను కదా 4 రోజుల నుంచి. 11 పువ్వులు వచ్చాయండి మొత్తం. వాటికి బలం సరిపోక ఏమో తెలియదు, కానీ 4 పువ్వులు మంచిగా పెద్దగా వచ్చాయన్నమాట. వీటికి పువ్వులు రావడమే కాదండి, పాలినేషన్ కూడా కరెక్ట్గా జరగాలన్నమాట. పువ్వులు వచ్చినప్పుడు చూసి ఆనందించేటివే కాదు, పాలినేషన్ జరగకపోతే కాయలు ఫలదీకరణ చెందవు అన్నమాట, ఫ్రూట్స్ కింద మారవు. ఇలా మన తోటలోకి హనీ బీస్ లాంటివి కానీ, చిన్న చిన్న బీస్ లాంటివి కానీ, ఏవైనా ఈగలు అలాంటివి వచ్చినట్టయితే కనుక సహజంగానే పాలినేషన్ జరిగిపోతుంది. లేదు అంటే మనకి హ్యాండ్ పాలినేషన్ చేయాలంటే, లాస్ట్ టైము నాకు 2 ఫ్రూట్స్ కింద మారకుండానే రాలిపోయాయి, చాలా బాధ అనిపించింది. అందుకనే ఈసారి చాలా జాగ్రత్తగా నేను హ్యాండ్ పాలినేషన్ అయితే యూట్యూబ్లోనే చూశాను. నేను చాలా వీడియోస్ చూసి నేను హ్యాండ్ పాలినేషన్ చేశాను. చూడాలి మరి ఈ 4 4 ఫ్రూట్స్గా మారతాయా లేకపోతే రాలిపోతాయా చూడాలి. దాదాపుగా ఒక 10-15 రోజులు పడుతుంది ఫ్రూట్స్ కింద మారడానికి ఈ ఫ్లవర్స్. చూద్దాము ఎన్ని ఫ్రూట్స్ వస్తాయో. మీకు ఏదైనా ఉపయోగపడుతుందేమో అని షేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.